హలో ఫుడీస్, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రై రెసిపీ ఎక్కువ మసాలాలు వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా కడుపు నిండా తింటారు. ముందుగా నేను ఒక 4 ఎగ్స్ని ఉడికిస్తున్నా. మీరు కావాలంటే ఎగ్స్ క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోండి. ఎగ్స్ని మినిమం 10 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 లేక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటాయండి. కొంచెం దూరంలో నిల్చొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం వైట్ ఎగ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎల్లో పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వలన ఎగ్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఆయిల్ సరిపోతుందండి. ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 మిర్చీలు చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గుడ్డు ముక్కలను వేసుకుందాం. మరీ హడావిడిగా కలుపుకండి, గుడ్డు ముక్కలు విరిగిపోతాయి. ఇలా మెల్లగా ఒకసారి కలిపితే చాలు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక 3-4 నిమిషాల పాటు తక్కువ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదే టైంలో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే. ఎంతో టేస్టీ అయినా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు చాలా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.